జై భీమ్. నా పేరు చేకూరు రాజు, దళిత బహుజన పార్టీ తెలంగాణ స్టేట్ జనరల్ సెక్రటరీ. ఈరోజు చైతన్యపురి 22వ డివిజన్ కార్పొరేట్ అయిన అభ్యర్థి అయిన మధ్యాల ప్రవీణ్ కుమార్ గారు దళిత బహుజన పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. ఆయన గుర్తు కప్పుదాసర్ గుర్తు, ఓటేయాలని చెప్పి మన చైతన్యపురి డివిజన్ ప్రజలకు దళిత బహుజన పార్టీ పిలుపునిస్తుంది. ఈరోజు యువత నిరుద్యోగంతో ఉండి ఆయన ఒక ఎంకామ్ చదివినా కానీ అతనికి జాబ్ లేకపోవడం వల్ల కూడా నిరుద్యోగంగా ఉండి ఈరోజు కార్పొరేటర్గా పోటీ చేస్తున్నాడు. అందుకనే చదువుకున్న విద్యార్థులు ఉన్నతమైన స్టాండింగ్లో లేకపోవడం, నిరుద్యోగంగా ఉండడం అనేది చాలా దుర్మార్గమైనది. ఈరోజు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు అయిన పేద ప్రజలున్న ఓటు బ్యాంకే ఎక్కువ ఉన్నది. కానీ డబ్బున్న సంపన్న వర్గాల దగ్గర డబ్బు ఉండడం వల్ల ఓటును కొనుక్కోవడం, పేదలు అమ్ముకోవడం జరుగుతున్నది. కానీ ఓటు గురించి నేటి యువత తెలుసుకోవాలి. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఓటు కావాలని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ పీడిత శ్రామిక ప్రజల కోసం ఓటే ఉండాలని చెప్పి కరాఖండిగా చెప్పిన బాబాసాహెబ్ అంబేద్కర్ను విమర్శించిన గాంధీ, నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ కింది వర్గాలకు ఓటు ఉండొద్దు, మేము ఎప్పుడు వాళ్ళని బానిసలుగా చూస్తాం, మేము స్వతంత్రం వచ్చింది మా కోసం కానీ బడుగు బలహీన వర్గాలకు రాలేదని చెప్పి గాంధీ, నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ అన్నాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ అప్పుడే చెప్పిండు, ఈ దేశం బడుగులది, సంపన్న వర్గాలు కొంతమందే నెత్తినెక్కి కూసుంటారని చెప్పి ముందు జాగ్రత్తతోటే ఈ దేశానికి, భారతదేశానికి స్వతంత్రం లేకున్నా పర్లేదు కానీ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలైన వెనకబడ్డ శుద్ధ కులాలకు, నిమ్మజాతి ప్రజలకు ఓటు హక్కు లేకపోతే ఈ భారతదేశానికే స్వతంత్రం వద్దన్న బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశంలో ఉన్న 140 కోట్ల జనాభాకు ఓటు హక్కు కల్పించిన బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయనే నిజమైన పేదల దేవుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, నవభారత రాజ్యాంగ నిర్మాత అయిన బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు చట్టాలు కానీ, శాసనాలు కానీ, కోర్టు, పోలీస్ స్టేషన్ ఈరోజు నడుస్తున్న కాలచక్రం మొత్తం బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో బడుగు బలహీన వర్గాలు అంటరాని వాళ్ళని ఏ విధంగా బానిసలుగా చూస్తారో మీరు చదువుకొని మంచిగా ఎడ్యుకేషన్ అయ్యి మీ ఓటు మీరు వేసుకొని రాజులు అవుతారో, ఓటు అమ్ముకొని బానిసలు అవుతారో అని చెప్పి కరాఖండిగా అంబేద్కర్ 75 ఏళ్ళ కింద చెప్పింది. కానీ ఈరోజు కనీసం ఎస్సీ, ఎస్టీ, బీసీలు కూడా ఒక రాజకీయ పార్టీ లేదు మన వాళ్ళకు, మనం పెట్టినా కానీ ఓటేసే పరిస్థితి లేదు. అందుకనే ఓటు పుణ్యానికి వచ్చింది, మీరు పుణ్యానికే ఓటేయాలి అభ్యర్థులకు, కానీ నోటు తీసుకొని ఓటేయద్దు, ఇష్టం లేకపోతే ఓటేయకూడదు, కానీ డబ్బులకు అమ్ముడు పోవద్దు. నిరుద్యోగైన ఒక మంచి ఎడ్యుకేషన్ చదువుకున్న వ్యక్తిని గెలిపించాలి. జై భీమ్, జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్. భారత రాజ్యాంగం, భారత రాజ్యాంగం కప్పు సాసర్ గుర్తుకే జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్.